హలో మామ, అందరికీ నమస్తే. నేను మీ సోల్జర్ జిఎస్కే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సోల్జర్ జిఎస్కే వ్లాగ్స్. ఈరోజైతే మనం ఒక అద్భుతమైన నేచర్కి రిలేటెడ్ ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే చూస్తే బుర్ర పాడైపోద్ది. ఇప్పటి వరకు నేను యూట్యూబ్లోనే చూశాను, ఇప్పుడైతే మనం రియల్గా అయితే చూడబోతున్నాం. ఆ ప్లేస్ పేరు వచ్చేసి గొట్టంగుట్ట. కరెక్ట్గా హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. మనకి అటు ఇటు చూసిన ఒక 2.5 అవర్స్ అయితే పడుతుంది. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, బట్ నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకని లేట్గా అయితే స్టార్ట్ అయ్యా. మన వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే మామ, ఒకే ఒక ఇబ్బంది మామ, గోప్రోకి అయితే మైక్ అడాప్టర్ అయితే లేదు. దానికోసం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కుదరట్లేదు, అందుకని వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. బయట వచ్చేసి ఇప్పుడైతే చాలా చల్లగా ఉందా మామ, అసలు డ్రైవ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయితే ఇంకా సరదా తీరిపోతుందేమో. ప్రస్తుతానికి ఇప్పుడు ఏదో కొంచెం పర్లేదు. మన హైదరాబాద్ చూడండి, 6కే ట్రాఫిక్ ఎలా ఉన్నదో, బుర్ర పాడైపోతుంది. ఎలా అయితేనో సిటీ అయితే దాటేసి మియాపూర్ దాటుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చేసామంటే ఇంకా ట్రాఫిక్ చాలా వరకు ఉండదు. ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళడానికి ఉంటుంది. వామ్మో, వెళ్ళే రూట్ చాలా చల్లగా ఉన్నది. దారిలో ఎక్కడన్నా కొంచెం వేడివేడిగా టీ అయితే తాగుదాం మనం. మంచిగా టీలో అయితే గట్టిగా అల్లం వేయించి ఘాటుగా అయితే టీ తాగితే అబ్బా సూపర్గా ఉంది. టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం మనం. వెళ్ళేదారిలో ఈ రోడ్స్ అన్నీ వర్క్ జరుగుతున్నాయి మామ. కర్ణాటక సైడ్ వెళ్ళేదారి అంతా చాలా లేట్ అయిపోతుంది మనకైతే. ఆల్రెడీ మన బైక్లో పెట్రోల్ అయితే ఉన్నది, కానీ కొంచెం నాకైతే డౌట్గా ఉంది, అందుకని ఒక 300 పెట్రోల్ అయితే కొట్టిద్దాం. ఈరోజు మన జర్నీలో ఇదైతే ఫస్ట్ టోల్ గేట్ మామ. ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం దాటుతున్నాం. టోల్ గేట్ దాటి ఒక 15 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాక మనం అయితే కొంచెం లెఫ్ట్కి తీసుకుంటే మొత్తం ఇటు సైడ్ అన్ని విలేజెస్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. నాకైతే కడుపులో ఎలకలు పరిగెడేస్తున్నాయి మామ. టిఫిన్ చేద్దామంటే ఇటు సైడ్ ఎక్కడ హోటల్స్ అయితే కనిపించట్లేదు. చిన్న టిఫిన్ షాప్ అయినా ఉంటే అక్కడ ఆగి మనం టిఫిన్ చేద్దాం. అమ్మో దేవుడు నా మాట వాళ్ళకి ఇచ్చేసాడు మామో. ఈ ఫ్రంట్ అయితే చిన్న టిఫిన్ షాప్ అయితే ఉన్నది, అక్కడ ఆగి మనం అయితే టిఫిన్ తిందాం ఖచ్చితంగా. లేదంటే ఇంకా ఫ్రంట్ ఉంటుందో లేదో నాకు డౌటే. ఇక్కడ ఉన్న దగ్గర లొకేషన్లో ఇది ఒకటే హోటల్ ఉన్నది అనుకుంటా, ఖాళీ లేదు, కొంచెం రష్గా ఉంది. మనం అయితే కొత్తగా ఒక ఆలూ బాత్ అని ఇక్కడ ఐటెం ఒకటి ఉన్నది, అదైతే మనం ట్రై చేద్దాం ఈరోజు. ఇప్పుడు మనం ఉన్నదైతే కర్ణాటక స్టేట్లో మామ. ఫస్ట్ టైం నేనైతే ఆలూ బాత్ తింటున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ అయితే బాగుంది, సూపర్గా ఉంది. అంటే కొంచెం పొటాటో రైస్ టైప్ ఉన్నది, కానీ బాగుంది టేస్ట్. ఇదైతే తినేసి మనం జర్నీని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మన పొట్టోడికి కూడా ఒక 10-15 మినిట్స్ రెస్ట్ అయితే దొరికింది. రారా పొట్టోడు, ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుదాం. మనం వెళ్ళే ప్లేస్కి ఇంకా 15 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఇంకా మనకు చూపిస్తుంది మనం వెళ్ళే వ్యూ పాయింట్కి. ఇందాక నుంచి చూస్తున్నాను మామ, రోడ్డుకి అవతల మొత్తం చెరుకు తోటలు ఉన్నాయి. వెళ్ళే దారిలో మనకి ఎవడన్నా చెరుకులు ఇస్తే, నాకు అసలే చెరుకులు అంటే చాలా ఇష్టం, తిని చాలా రోజులు అవుతుంది. ఎవరైనా చెరుకులు ఇస్తే మంచిగా తిందాం. ఇక్కడైతే మనకి చెరుకు తోట అయితే నరుకుతున్నారు మామ. వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెరుకులు అయితే అడుగుదాం, మనకి చెరుకులు ఇస్తారో లేదో. ఇక్కడ ఒక అన్న చెరుకులు నరుకుతుంటే వెళ్ళి అక్కడ నుంచున్నాను. వేరే అన్న పిలిచి మరి చెరుకులు ఇచ్చేసాడు. అవి చిన్నగా కొట్టించేసి తెచ్చేసుకుందాం మనం అయితే. ఓకే మామ, చెరుకులన్నీ మూట కింద కట్టేసి బండికి వెనకాలైతే కట్టేసాను. మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అబ్బా, ఇక్కడ లొకేషన్ చూడండి, ఈ రోడ్డు చూడండి. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటారు, సూపర్గా ఉంది. అటు ఇటు లైన్గా చెట్లు ఉన్నాయి, మధ్యలో రోడ్డు ఉంది, స్ట్రైట్ రోడ్డు, సూపర్గా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఓకే మామ, మనం రోడ్డు బాగుంది అనుకునే లోపే కొంచెం లెఫ్ట్కి అయితే మనం టర్న్ తీసుకున్నాం. రోడ్డు చూడండి ఎలా ఉందో, ఆఫ్ రోడ్ మొత్తం అంతా. మనం నడిపే బైక్ ఏంటి, మనం నడిపే రోడ్లు ఏంటి, ఏ రోడ్ అయినా ఏ వే అయినా రూట్ ఎలా ఉన్నా రోడ్డు ఎలా ఉన్నా మన బండి అయితే ఆగేదే లేదు, తగ్గేదే లేదు, ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. స్ప్లెండర్ అనే పేరే తప్ప ఆఫ్ రోడ్ బైక్ కన్నా సూపర్గా వెళ్తుంది మన బైక్. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు స్ప్లెండర్ బైక్ మీద ట్రావెల్ చేయడానికి అయితే. నాకు వచ్చేసి మంచి బడ్జెట్లో ఏదైనా రైడ్స్ చేయాలంటే స్ప్లెండర్ బైక్ ఒకటే. మంచిగా 100 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తే 60 కిలోమీటర్లు తిరిగే బైక్ ఏమన్నా చెప్పండి. అందుకని నేనైతే ఈ బైక్ మీద ట్రావెల్ చేస్తాను. వీవ్కి అయితే ఇంకా ఒక 3 కిలోమీటర్స్ ఉండగా మనకైతే విలేజ్ అయితే స్టార్ట్ అయింది. విలేజ్ కొంచెం ప్రత్యేకంగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ కొండరాళ్ళతో కట్టుతారు అనుకుంటా ఇల్లులన్నీ. చాలా బాగుంది విలేజ్ అయితే, ప్రశాంతంగా. వీళ్ళకి సిటీకి అసలు సంబంధం ఉండదు అనుకుంటా నాకు తెలుసుండి. ఇక్కడ జనాలు కూడా పెద్దగా ఎవరు కనబడట్లేదు. ఆ విలేజ్ని దాటుకుని మనం ముందుకైతే వచ్చేస్తే మళ్ళీ అయితే ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ అయితే చూపించింది మనం వెళ్ళే వ్యూ పాయింట్కి. ఇంకొక 1.5 కిలోమీటర్లో మనం అయితే ఆ వ్యూని అయితే చూడబోతున్నాం. నాకు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఆ వ్యూ ఎలా ఉంటుంది అన్నది. మామ చాలా బ్యాడ్ లక్ మామ, ఏంటంటే వెనకాల కట్టుకున్న చెరుకులన్నీ పడిపోయి 2 చెరుకులు అయితే మిగిలినాయి. ఈ 2 చెరుకులన్నా పడిపోతాయేమోనని ఇంక ఫ్రంట్ అయితే పెట్టేశాను. వెనకాల చెరుకు ఆకులతో కట్టాను కదా, అవి అయితే తెగిపోయి రోడ్డు అంటే పడిపోయినాయి. వెనకాల మహేష్ బ్రో వస్తున్నాడు కదా,
ఒకటి ఒకటి ఏరుకుంటా ఒక 2 చెరుకులు అయితే తీసుకొచ్చడం మళ్ళీని. ఈ లెఫ్ట్ సైడ్ చూడు మామ, వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇంకా అక్కడికి వెళ్తే నాకు వ్యూ ఎలా ఉంటుందో నాకైతే బుర్ర పాడైపోతుంది. చూసేద్దాం మరి. విలేజెస్ అంటే ఇవన్నీ మామూలే. ఆవులు ఈ అమ్మ మా ఊర్లో ఎన్ని చూడలేదు ఇలాంటి. ఏంటి ఇవి తప్పుకోవు ఇప్పుడు నాకు. చూడు ఎలా తప్పుకొని ఎత్తాను. హే హ హ హే హ హ. ఏంటి మీకు ఇలాంటి వాళ్ళు నేను చాలామంది చూసాను. ఏ ఏ ఏ అది అది అది. దా బ్రో వచ్చే నాతో వచ్చే. అది ఏంటి మా ఊర్లో ఎన్ని చూడలేదు ఇలాంటి ఆవులు గేదెలు మనకు లెక్క. ఓ ఓ ఓ ఓ మై గాడ్, ఇక్కడ నుంచి అయితే కిందకు ఉన్నది రోడ్డు. జుమ్మని వెళ్ళిపోతుంది. మనం బండి ఆఫ్ చేసేసినా పర్లేదు, దగ్గరగా వెళ్ళిపోతుంది. ఒక 500 మీటర్స్ అంత డౌన్లో ఉంది రోడ్ అయితే. ఓకే మామ, మనకైతే మనం ఈరోజు వెళ్ళే డెస్టినేషన్కి అయితే చాలా దగ్గరలోనే ఉన్నాం. ఫస్ట్ అయితే మనం ఈ చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ అనే ఈ బోర్డులో నుంచి లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక రథం తగులుతుంది. నేనైతే వీడియోలో చూశాను. ఆ రథం అయితే చాలా స్పెషల్గా ఉంది. దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాం మనం. కరెక్ట్గా ఈ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇదంతా రోడ్ ఏం లేదు, మొత్తం అడవిలో రైడింగ్ సూపర్గా ఉన్నది ఎక్స్పీరియన్స్ అయితే. అటు ఇటు చెట్లు, మొత్తం చెట్లే, ఎర్రమట్టితో ఏదో మనం బండ్లు వెళ్ళి అలా రూట్ అయితే రెడీ అయింది అంతే. మనకి రోడ్డు గట్రా ఏం లేదు ఈ వేలో అయితే మనకి. ఇందాక మీకు చెప్పాను కదా, వెళ్ళేదారిలో మనకి లోపలైతే ఒక రథం కనబడుతుందని. ఇదే ఆ రథం. చూడండి ఎంత సూపర్గా ఉందో ఈ డిజైన్స్ అవన్నీ. ఈ చక్రాలు వచ్చేసినాయి కదా, ఈ చక్రాలు వచ్చేసి ఒక్కొక్క రాయితో చేసిన చక్రాలు, 4 చక్రాలు. ఎంత వెయిట్ ఉంటుందో ఏంటో, ఆ టైంలో ఎలా దొర్లిచ్చేవాళ్ళో నాకు తెలియట్లేదు. అని రథం అయితే చూడడానికి బాగుంది. కరెక్ట్గా ఎంటర్ అవగానే ఈ రథం కొంచెం చూడడానికి అయితే బాగుండేలాగా అయితే పెట్టారు. మరి ఎందుకు పెట్టారు నాకు తెలియదు దీని హిస్టరీ అంతని. నేమ్ ఏదో ఉంది దీనిపైన కన్నడ మీద, అది ట్రాన్స్లేట్ చేశాను. గురు గంగాధర్ బక్కప్రభు అని అయితే నేమ్ అయితే ఉన్నది దీనిపైన, కన్నడలో అయితే రాసి ఉన్నది. అక్కడ నుంచి అయితే కొంచెం ఫ్రంట్గా అయితే వచ్చేస్తే మనం మార్నింగ్ నుంచి ఎదురు చూసే వ్యూ పాయింట్ అయితే మన దగ్గరలోనే ఉన్నది. ఒక్క ఫ్యూ సెకండ్స్ ఆగితే ఆ వ్యూ పాయింట్ అయితే మనం చూసేయచ్చు. వావ్, చూడడానికి అయితే సూపర్గా ఉంది. మరి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్గా ఉంది వ్యూ అయితే. ఈ గొట్టం గుట్ట అనే ప్లేస్నే ఇప్పటి వరకు మీకు చెప్పలేదు కదా ఈ వీడియోలో. ఈ గొట్టం గుట్ట అనే ప్లేస్నే తెలంగాణ ఊటీ కింద పిలుస్తారు మన వాళ్ళందరూ. ఊటీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంది. సేమ్ ఎలా ఉందంటే శ్రీశైలంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అంతే క్లియర్గా అంతే బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి చూస్తే ఏం కిక్ వస్తుంది మామ. కిందకి వెళ్దాం నడండి. ఇలాంటి ట్రెక్కింగ్ అయినా ఇలా కొండలు దిగడం అయినా సూపర్గా నచ్చుతుంది నాకైతే. సూపర్. ఇలా ఈ కొండలంట గుట్టలంట జనాలకు దూరంగా ఉంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. ఇలాంటిది దిగడానికి అయితే బాగానే ఉంటుంది. ఎక్కేటప్పుడు సరదా తీరుతుంది. ఎక్కేటప్పుడు అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ప్రస్తుతానికి కిందకి హ్యాపీగా జాలీగా డింగ్ డింగ్ అంటూ దిగేస్తున్నాం. కానీ కిందకి వెళ్ళి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూసి పైకి ఎక్కుదాం, అప్పుడు తెలుస్తుంది అసలైంది. ఈ ప్లేస్ అయితే విజిట్ చేశాక ఇక్కడ నుంచి మనకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉన్నది. అది కూడా మంచి ఎగ్జైటింగ్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసే. అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే ఆ వీడియో ఈ వీడియో కలిపి పెడదాం అనుకున్నా, కానీ లెంత్ ఎక్కువైపోతుందని సెపరేట్ చేశాను. గొట్టం గుట్ట వ్యూ పాయింట్ అని ఒక వీడియో, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఆ వీడియో, 2 సెపరేట్గా అయితే పెడతాను. మీరైతే మంచిగా నాకు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. మరి కింద నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది మామ. చెప్పాలంటే ఇక్కడికి ఆల్రెడీ విజిటర్స్ వస్తూ ఉన్నారు, అందుకని ప్లేస్ అయితే తెలిసిపోద్ది మనకి. విజిటర్స్ ఎవరు రానంతసేపు ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయడానికి విజిట్ చేయడానికి ఎవరైనా రావడం స్టార్ట్ అయిందంటే ఇంక అక్కడ చెత్త ప్లాస్టిక్ ఇదంతా పేరుకుపోతుంది. అంటే జనాలు తిరిగే ప్లేస్ ఏది నీట్గా ఉంచరు కదా మన వాళ్ళు, ఎక్కడ వాడింది అక్కడే పడిచేస్తారు. సో మీ అందరికీ చెప్పొచ్చింది ఏంటంటే, మీరు తెచ్చుకున్న ఏవైతే వస్తువులు ఉన్నాయో, వాటర్ బాటిల్స్, డ్రింక్స్, ఏమైనా కూల్ డ్రింక్స్, అలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే, అలాంటిది పేపర్స్ అన్నా ర్యాపర్స్ అన్నా ప్లాస్టిక్ బాటిల్స్ అన్నా మీతో తెచ్చుకున్న మీతోనే తిరిగి తీసుకొచ్చండి. ఆ ప్లేస్లో ఎటువంటి చెత్త వేయకండి. నీట్గా ఉన్న ప్లేస్ని నీట్గానే చూసుకుందాం. మనం ఎలా అయితే ఫస్ట్లో మనం ఎంత మంచిగా అయితే నీట్గా చూసామో, మన తర్వాత వాళ్ళు కూడా అంతే మంచిగా నీట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ పొందేలా మనం అయితే ఈ ప్లేస్ని అయితే ఉంచుకుందాం. మనం కిందకు వచ్చేసాం. ఇక్కడైతే చాలా బాగుంది ప్లేసు, కానీ మన ఆత్రం ఆగదు కదా, తుప్పలంటే ఇంకొక సైడ్కి వెళ్తున్నాం. ఆ సైడ్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ సైడ్ కూడా ఓకే మామ. ఇటు సైడ్కి వచ్చేస్తే చెట్టు కింద అయితే కొంచెం నీట్గా ఉంది. ఇక్కడ కూర్చొని నాకు ఇష్టమైన చెరుకు తింటూ ఇష్టమైన ప్లేస్ని చూస్తూ అబ్బా సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్. ఏదో మిగిలిన 2 చెరుకులే, నేను ఒకటి మహేష్ ఒకటి తినేస్తున్నాం. ఎలా ఉందో తెలుసా, ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కూర్చొని చెరుకులు తినడానికి వచ్చినట్టు ఉన్నది ఇక్కడ. ఎనీవేస్ లొకేషన్ అయితే అదిరిపోయింది. మనది బడ్జెట్ అయితే 700 బడ్జెట్. ఇందులో మనం గొట్టం గుట్ట వ్యూ పాయింట్ ఒకటి చూసాం, రెండోది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కూడా చూస్తున్నాం. 2 ప్లేసెస్ అయితే కవర్ చేసాం 700 రూపాయల్లో. ఇదిగో చూడండి, మళ్ళీ నువ్వు అందరికీ చెప్తున్నావు నువ్వు తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ అక్కడ వదిలేసే ఉంటావు నువ్వు అంటారు మళ్ళీ కామెంట్లోని. నేను తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ నా బ్యాగ్లోనే పెట్టేశాను.
బ్యాగ్ మొత్తం సర్దేస్తున్నాను. మనం ఇక్కడ నుంచి అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. దిగేటప్పుడు బాగానే దిగేసాం, ఎక్కేటప్పుడు ఇప్పుడు సరదా తీరుతుంది. ఒక్కొక్కటి పులిసి కారిపోద్ది. ఇప్పుడు అదిగో నేను చెప్పానా నేను పైన ఉన్నాను, మహేష్ బ్రో చూడండి ఇంకా వస్తానన్నాడు. ఆల్రెడీ డౌన్ అయిపోయాడు మహేష్ బ్రో అయితే. ఇక్కడ వరకు బాగానే వచ్చాం, ఇక్కడ నుంచి ఇంకా చాలా ఉంది పైకి ఎక్కేది. చూద్దాం. దిగేటప్పుడు సమ్మగా దిగేసాం, ఎక్కేటప్పుడు మాత్రం సరదా తీరిపోతుంది. ఇంకా పైకి వెళ్ళబోతే పులుసు కారిపోతుంది మొత్తం అయితే. మేము కాకుండా ఇక్కడికి ఫ్యామిలీ అయితే ఒకరు వచ్చారు. వీళ్ళైతే ఇంకా చూసుకోండి, ఇంకా రెండు అడుగులు వేస్తున్నారు కూర్చుంటున్నారు. పాపం అనవసరంగా వచ్చాను అనుకుంటున్నాడు ఈ పెద్ద ఆయన అయితే. అమ్మో ఎలాగోలాగా పైకి అయితే చేరుకున్నాం. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్తాం. వేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన కంటెంట్ నచ్చితే, మనం చేసే ట్రావెలింగ్ నచ్చితే మీరు నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, జై హింద్.